నమస్తే, వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. 6 నెలలు సాము చేసి అంగట్లోకి వచ్చినట్లుంది వ్యవహారం. సరిగ్గా ఇదే తీరులో ఉంది తెలంగాణ బీజేపీ ఫైర్ బ్రాండ్ కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ తాజా వ్యూహం. ఒకవైపు రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ దూకుడుగా వెళ్తుంటే, మరోవైపు అప్పుడే గ్రేటర్ మున్సిపల్ ఎన్నికల నగారా మోగక ముందే బండి తన మార్క్ పాలిటిక్స్ కు పదును పెడుతున్నారు. అయ్యేంత వరకు ఆశ, అయ్యేదాకా పోరాటం. ఇప్పుడు అదే సూత్రాన్ని నమ్ముకుని తెలంగాణ రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషిస్తున్నారు బండి సంజయ్ కుమార్. కరీంనగర్ కోటపై కాషాయ జెండా ఎగరవేసిన జోష్తో ఇప్పుడు భాగ్యనగరంపై కన్నేశారు. ఒకప్పుడు గ్రేటర్ ఎన్నికల్లో సంచలనం సృష్టించిన ఆ చేతులు మళ్లీ పాత గతాన్ని పునరావృతం చేస్తాయా? అసెంబ్లీలో తగిలిన దెబ్బను మున్సిపల్ పోర్లో విజయంగా మార్చుకుంటాయా? బండి సంజయ్ రాజకీయ ప్రస్థానంలో కరీంనగర్ ఇప్పుడు ఒక శక్తి కేంద్రం. ఇటీవల కరీంనగర్ మున్సిపల్ మేయర్ పీఠాన్ని బీజేపీ దక్కించుకోవడం కేవలం ఒక గెలుపు మాత్రమే కాదు, అది సంజయ్ మార్క్ రాజకీయానికి నిదర్శనం. సొంత గడ్డపై సాధించిన ఈ విజయం ఆయనలో నూతనోత్సాహాన్ని నింపింది. కరీంనగర్లో తన పట్టును నిరూపించుకున్న సంజయ్ ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్పై జెండా ఎగరవేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో కాషాయ జెండా రెపరెపలాడింది. తెలంగాణలో బీజేపీ తొలిసారి కరీంనగర్ కార్పొరేషన్ పైన కాషాయ జెండా ఎగరవేయడంతో కేంద్ర మంత్రి బండి సంజయ్ సంతోషం వ్యక్తం చేశారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు ఇచ్చిన స్ఫూర్తితో హైదరాబాద్లో కూడా కాషాయ జెండా ఎగరేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. సంజయ్ బీజేపీ విజయం చారిత్రకమన్నారు. ప్రజలు ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వాన్ని నమ్మి బీజేపీకి మద్దతు ఇచ్చారని చెప్పారు. ఈ ఎన్నికల్లో తమను ఓడించటానికి కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం కలిసి కుట్రలు చేశాయని, డబ్బు పంపిణీ జరిగిందని, ఓటుకు 7,000 రూపాయల చొప్పున ఇచ్చారని ఆరోపించారు. అయినా వాటిని ప్రజలు తిరస్కరించి బీజేపీకి పట్టం కట్టారన్నారు. ఇదే సందర్భంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పైన, అసదుద్దీన్ ఓవైసీ పైన కూడా బండి సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఓవైసీ కళ్లల్లో ఆనందం కోసమే జీహెచ్ఎంసీ ముక్కలు చేశారని, వచ్చే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో హైదరాబాద్ పైన కాషాయ జెండా ఎగరవేసి గట్టి దెబ్బ కొడతామన్నారు. హైదరాబాద్లో రేవంత్ రెడ్డి చేసిన పని ఆయనకు మరణ శాసనం కాబోతుందన్నారు. కాంగ్రెస్తో సంసారం చేస్తూ బీఆర్ఎస్కు కన్ను కొడుతున్న ఎంఐఎం చెంప చెల్లుమనిపించారని బండి సంజయ్ అన్నారు. మొత్తం 66 డివిజన్లో బీజేపీ బలమైన కార్యకర్తలకు టిక్కెట్లు ఇచ్చి 33 స్థానాలు గెలుచుకుందని, మరికొన్ని తక్కువ తేడాతో కోల్పోయిందని వెల్లడించారు. ఇండిపెండెంట్లు కూడా తమకు మద్దతు ఇస్తున్నారని చెప్పారు. కరీంనగర్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం భారీ నిధులు కేటాయించిందని, భవిష్యత్తులో మరింత అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. కరీంనగర్ స్ఫూర్తితో హైదరాబాద్లోనూ కాషాయ జెండా ఎగరవేస్తామని కేంద్ర మంత్రి బండి సంజయ్ సవాల్ చేశారు. మోదీపై నమ్మకంతో గెలిపించిన కరీంనగర్ ప్రజలకు శిరస్సు వంచి వందనం చేస్తున్నా అన్నారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల విజయం తనకు పట్టరాని సంతోషాన్ని కలిగిస్తోందని అన్నారు. గతంలో బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు చేపట్టిన ప్రజా సమగ్ర యాత్ర తెలంగాణ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేసింది. ముఖ్యంగా గ్రేటర్ పరిధిలో బీజేపీకి ఒకప్పుడు లేని మైలేజ్ వచ్చింది. కార్పొరేటర్ల సంఖ్యను అనూహ్యంగా పెంచడంలో ఆయన వ్యూహాలు ఫలించాయి. సామాన్య కార్యకర్తలు సైతం మనం గెలవగలం అనే నమ్మకాన్ని నింపిన నాయకుడిగా ఆయన పేరు తెచ్చుకున్నారు. అయితే నాణ్యానికి రెండో వైపు చూస్తే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలు, కొన్ని ఉప ఎన్నికల ఫలితాలు బీజేపీని ఆలోచనలో పడేశాయి. గ్రేటర్ పరిధిలోని అనేక స్థానాల్లో పార్టీ 3వ స్థానానికి పరిమితం కావడం గమనార్హం. కత్తి మీద సాము లాంటి రాజకీయం ఇది. ఒకవైపు కరీంనగర్ విజయం ఇచ్చిన ధీమా, మరోవైపు అసెంబ్లీ ఫలితాలు మిగిల్చిన ఆందోళన. ఓటమి గెలుపుకు పునాది అంటారు, కానీ ఆ పునాదిని బలోపేతం చేసి పాత వైభవాన్ని మళ్లీ ఎలా తెస్తారనేది ఇప్పుడు సంజయ్ ముందున్న అతిపెద్ద సవాల్. గతంలో రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు పాదయాత్ర చేసి గ్రేటర్ హైదరాబాద్ ప్రజల సానుభూతి దక్కించుకుని బీజేపీకి ఓటు బ్యాంకును పెంచడంలో సఫలమయ్యారని తెలిసిందే. కానీ మొన్న గ్రేటర్ హైదరాబాద్లో జరిగిన అసెంబ్లీ బై ఎలక్షన్లో 3వ స్థానంలోనే ఉండటంతో బీజేపీ గ్రాఫ్ ఏ స్థాయిలో ఉందో అని అర్థమవుతోంది.
మొత్తానికైతే బీజేపీ ఓటు బ్యాంకును పెంచుకునే ప్రయత్నంలో సంజయ్ ఉన్నాడని తెలుస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉండడంతో కాంగ్రెస్ ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నాడా, లేక నిజంగానే ఏవైనా ఆధారాలు సంపాదించాడా అని, కాక గ్రేటర్ హైదరాబాద్ పీఠాన్ని బీజేపీ కైవసం చేసుకోవడానికి ఇదొక అస్త్రంగా ఉపయోగించుకుంటాడా అనేది తెలియాల్సి ఉంది. బండి సంజయ్కి పరిస్థితులు అనుకూలించినా, ఎదురుగాలి వీచినా ఆయన పోరాటం మాత్రం ఆపరు. కరీంనగర్ గెలుపు ఒక ఆరంభం మాత్రమే అని, అసలు సినిమా గ్రేటర్లో చూపిస్తామని ఆయన వర్గం ధీమాగా ఉంది. భాగ్యనగరం మళ్లీ కాషాయమయం అవుతుందా? సంజయ్ ఆశించిన గ్రేటర్ పీఠం దక్కుతుందా? కాలమే సమాధానం చెప్పాలి. గెలుపు గుర్రం ఎక్కేందుకు బండి సంజయ్ సిద్ధమవుతున్న తీరు రాజకీయాల్లో ఏ క్షణమైనా ఏదైనా జరగొచ్చు. కానీ సంకల్పం బలంగా ఉంటే ఏదైనా సాధ్యమేనని ఆయన నమ్ముతున్నారు.